గాయస్, ఈరోజు డే 6 అండ్ మేము ఎక్కడికి వచ్చినాం? సెమినియాక్ కదా. సెమినియాక్ మరి సెమినియాక్లో హోటల్ రూమ్ తీసుకున్నాం. ఇప్పుడు మేము కింద డ్రైవర్ అని వెయిట్ చేస్తున్నాడు. సో నేను లేట్ చేసిన అనమాట. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఇక్కడ నుంచి మేము రైస్ టెర్రస్కి వెళ్తున్నాము. అలా రైస్ టెర్రస్ ఉన్నాయి కదా, స్వింగ్ రైస్ టెర్రస్లో స్వింగ్కి వెళ్తున్నాం అనమాట. ఫొటోస్ తీయడానికి అండ్ ప్లేస్ చూడడానికి. సో అది అనమాట ఇప్పటికైతే ప్లాన్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. To get a ticket for parking. Okay, very good sleep for you. సో స్వింగ్ దగ్గరికి వచ్చేసాం గాయస్. లైక్ రైస్ ఫీల్డ్ ప్లస్ స్వింగర్ అంటూ ఇది రైస్ ఫీల్డ్ అంటారు. అదంతా రైస్ ఫీల్డ్. స్వింగ్ అక్కడ ఉంది. Swimming pool? No, we don't have the swimming pool. This is rice terrace. This is destination in Kedalala in the world. The destination రైస్ in టెర్రస్ అంటారంట దీన్ని. This is the rice field is bigger rice field until the other one. Start going అండ్ ఇక్కడ ఇలాంటివన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో ఏది కావాలంటే అది సింగిల్ పర్సన్, డబుల్ పర్సన్, జిప్ లైన్, స్కై బైక్ అలా. అండ్ ఇలా also we డ్రెస్సెస్ have కూడా. the other ticket. This is the still promo. This very cheap price. 300 you get 4 different of swing. You get the single body swing, you get the lob, you get the bed swing, and then you get the yellow swing. Yeah. If you need the couple, it's 600. Yeah, you get one by one this one, and then you get the couple, the lob swing, and then you get the bed swing, and then yellow swing for the couple. You take maybe 2 tickets like that one. It's 300 per person. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ కూడా రెంట్లో ఉంటాయి. సో ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఏదని. సో నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, కానీ అది అంతగా నాకు ఓకే అనిపించింది. ఎంత లూజ్ ఉందో చూడండి. అది ఇదే సేమ్ వైట్ కలర్ ఉండుంటే మాత్రం నేను వీడను నీడను నేనే అని చెప్పి నేను ఎవరైనా వెనక వెళ్ళొచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా దయ్యంలాగా ఉండొచ్చు నేను. సో ఇదే ఆ ప్లేస్ అనమాట. మన స్వింగ్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఇలా అప్పటి వరకు అని చెప్పి మేము ఇక్కడ నేను వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఇది ఒక రెస్టారెంట్ అనమాట. ఇక్కడ తినొచ్చు, ఏమన్నా చేయొచ్చు, వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇలా వ్యూ అంతా చూసి ఎంజాయ్ చేసాము. అండ్ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాను నేను. అండ్ దాని తర్వాత నా స్వింగ్ చేసే టైం వచ్చిందనమాట. సో నేను అక్కడికి వెళ్ళి రెడీ అయ్యాను. సో వాళ్ళు అవన్నీ కట్టి సేఫ్టీ మెజర్స్ అన్నీ చేశారనమాట. ఎందుకంటే కింద ఏముండదు, కింద పడ్డమంటే మూతపళ్ళు రాలుతాయి అనమాట. సో అందుకే. అండ్ నాకు కొంచెం భయం కూడా వేసింది. కొంచెం హైట్లో కదా, అట్లా ఉట్టి కట్టారు, నేను అటే ఎగిరిపోతే అని భయం వేసింది. బట్ ఇట్స్ ఫన్, చాలా నచ్చింది నాకు. ఫొటోస్ అవన్నీ అయితే సూపర్ వచ్చాయి. So I love it. So the guys like rice terrace, like ఇప్పుడు ఇప్పుడే వర్షం పడి అయిపోయింది. సో మేము ఇప్పుడు కిందకి వెళ్దాం అనుకుంటున్నాం.
సో కిందికి వెళ్ళి రైస్ టెర్రస్ మొత్తం చూద్దాం అనుకున్నాము, కానీ వర్షం పడ్డది. సరే వర్షం పడుతుందని చెప్పి కాసేపు అక్కడ హోటల్ ఉంది కదా అక్కడ కూర్చున్నాము, తగ్గిన తర్వాత వెళ్దామని. మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ వర్షం పడ్డది. ఇంక ఇలా కాదు, మన నెక్స్ట్ ప్లాన్ ఉంది కదా, ఇంక ఇక్కడే టైం వేస్ట్ చేయలేము అని చెప్పి ఇంకా అక్కడ కింది వరకు వెళ్ళకుండా వచ్చేసామన్నమాట. దీని తర్వాత టెంపుల్కి వెళ్ళాము. ఇది తీర్థ టెంపుల్. సో ఇక్కడ తీర్థ టెంపుల్. సో ఇక్కడ ఒక చిన్న పాండ్ ఉంటుంది. పాండ్ అంటే లైక్ స్విమ్మింగ్ పూల్ లాగా, దాంట్లో వాటర్ పడుతూ ఉంటాయి. జనరల్లీ వీళ్ళు దాంట్లో మనకి లైక్ మీద వాటర్ వేసుకుంటారు. సో మేబీ కైండ్ ఆఫ్ మనం గంగల్లోకి వెళ్ళినట్టు అనుకుంటా. సో ఇంకా పర్పస్ తెలీదు, అని చూసి మేము మోర్ డీటెయిల్స్ చెప్తాం. కానీ ఫుల్ రెయిన్ కూడా పడుతుంది, చిత్రాలన్నీ పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఈడ వర్షానికి అల్లకి అవతారం చూడండి ఎట్లయిందో. సో బయట అంతా వర్షం పడుతున్నాను, రెయిన్ కోట్ ఇది అన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది. కాసిన అవతారం మారిపోయింది. ఇలా వర్షం పడుతుంది. మేము ఒకటి రెంట్ తీసుకొని తడుస్తుంది. సో ఇక్కడ టికెట్ ఇచ్చి వెళ్ళాలి. బ్యాగ్ తడుస్తుంది మాది, అందుకే తను ఫ్రంట్కి మారుస్తున్నాడు. థ్యాంక్ యూ. సో ఇక్కడ టికెట్ ఇచ్చి వెళ్ళాలి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఫుల్ వర్షం పడుతుంది. మాకు తెలియకుండా వచ్చినాము, లేక చెప్పులు తీసుకొచ్చేటోళ్ళం. షూ అన్నీ కూడా తడిచిపోతుంది. సో ఇది టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ ఎంట్రీ పూజ. సో ఇక్కడ ఆ సారం తీసుకోవాలి. నీ పై వరకు పాయింట్ అట్లా ఉంటుంది, కట్టుకోవాలంట. అక్కడైతే నాకు తెలిసి ఇక్కడ స్టిల్ కట్టుకోవాలి, నీస్ పైన ఉన్న కింద ఉంది. ఎందుకంటే ఆయన పాయింట్ వేసుకొని స్టిల్ అని కట్టుకుంటున్నాడు. సో తెలీదు, అడగాలి, చూద్దాం. సో ఇక్కడ ఇట్లా సరాన్ తీసుకొని సరాన్ కట్టుకొని వెళ్ళాలి. ఎవరైనా కట్టుకొని వెళ్ళాలంట. ఇక్కడ నీస్ కింద ఉన్నోళ్ళు, నీస్ పైన ఉన్నోళ్ళు అలా అని లేదు. టెంపుల్కి వెళ్తున్నామంటే పక్కా సరాన్ కట్టుకొని వెళ్ళాలి. సో ఇలా ఫుల్ రెయిన్ పడుతుంది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్కి. వర్షం పడుతుందని అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. టెంపుల్కి అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటాం. ఫస్ట్ ఇది ఒక ప్రేయింగ్ ప్లేస్ అనుకుంటాం. లైక్ ఇక్కడ ప్రే చేసి వెళ్ళాలి. ప్రేయర్ ఫర్ మిల్క్ హార్ట్ అని అలా ప్రే చేస్తున్నారు.
అన్నమాట ఆ హోలీ వాటర్, ఇక్కడే అన్నమాట. సో అట్లా అందరు వెళ్ళి మునిగుతున్నారు ఆ వాటర్లో. ఇట్లా గంగలో మునిగినాక ఆ వాటర్ నెత్తి మీద వేసుకుంటే మంచిదని చెప్పి అట్లా చేస్తున్నారు. సో మేమైతే మునగము, జస్ట్ ఇట్లా నీళ్ళు చల్లుకుంటాం అనమాట హోలీ వాటర్ అన్నందుకు. సో మేము నీళ్ళు చల్లుకొని వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తాం guys. That's an Indian way to do it. Thank you. ఇది అన్నమాట ఇక్కడ హోలీ వాటర్. ఆ వాటర్లో ఫిషెస్ ఉన్నాయి తెలుసా? ఐ సా ఫిషెస్. ఉన్నట్టున్నాయి, అవును. నేను కూడా చూసా, లైక్ నేను ఫొటోస్లో చూసా. ఓకే. మేము వెళ్దామంటే ఇట్స్ టూ రైనీ, వి డోంట్ వాంట్ టు గెట్ సిక్. యా. సో ఇది గైస్ ఇక్కడ టెంపుల్. సో హోప్ యూ లైక్ ఇట్. బాయ్. సో అలా టెంపుల్లోకి వెళ్ళి హోలీ వాటర్ తీసుకొని ఎగ్జిట్ అవుతున్నాం గైస్. ఎంట్రీ ఒకవైపు, ఎగ్జిట్ ఒకవైపు. అండ్ ఇక్కడ దేవుడు సంథింగ్ ఉన్నారు. ఒక చిన్న చిన్న షాపింగ్ కూడా ఉన్నారు. ఎండ్ వచ్చింది. Hello, buy something from magnet. ఈరోజు మేము సెమిన్యాకి వచ్చాం కదా డిన్నర్, కానీ ఈ నమస్కార్ థాలి అని వచ్చాము, ఇండియన్ రెస్టారెంట్ నమస్కార్ థాలి. ఇందులో లిటరలీ మాకు థాలీస్ దొరికాయి. బట్ ఓన్లీ డిసప్పాయింట్మెంట్ సౌత్ ఇండియన్ థాలీ లేదు, అది ఉండుంటే బాగుండేది. పానీపూరీస్ నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ ఇట్లా సేవ్ పూరి అన్నీ ఉన్నాయి ఇలా. ఓకే, థ్యాంక్ యూ. పావ్ బాజీలు, వడాపావ్, కోలాపూరి మసాలా పావ్ అంట, సమోసాస్, ఆనియన్ పకోడా, పన్నీర్ పకోడా, పూరి, చోలే, కచోరీ అన్నీ ఉన్నాయి. పులిహోర కూడా ఉంది ఇక్కడ. బిస్మిల్లాబాద్ కూడా ఉంది. ఇడ్లీ దోశ, సౌత్ ఇండియన్ అంటే ఇంక ఇడ్లీ దోశ ఉత్తప్పమే ఉన్నాయి. సో ఇక్కడ లైక్ లిటరలీ మన ఇండియన్ అట్లా ఐస్ క్రీమ్స్, జిలేబీ, బాదుషా అన్నీ ఉన్నాయన్నమాట. సో నేను థాలీ చెప్పాను, నువ్వేం చెప్పావు? పావ్ బాజీ చెప్పిండు తను, నేను థాలీ, తను పావ్ బాజీ. సో టేస్ట్ చేద్దాము. అండ్ మసాలా చాస్ వచ్చింది. సో థాలీ ఇంకా పావ్ బాజీ వచ్చాక చూద్దాము టేస్ట్ ఎలా ఉందో ఇక్కడ. సో పావ్ బాజీ వచ్చింది గైస్, కౌశిక్ది. టేస్ట్ చేసి చెప్తాడు ఎట్లుందో. టేస్ట్ చేయనా? బాగుందా? బాగుందంట. నాకు థాలీ కూడా వచ్చింది గైస్. థ్యాంక్ యూ. చపాతీ, రైస్, పాపడ్, హల్వా, కర్రీ, ఇది రాజ్మా, పనీర్ అండ్ దాల్ వచ్చింది. తిను పావుతో తింటాడు ఇప్పుడు. బాగుందంట గైస్, పావ్ బాజీ అయితే బాగుంది.
థాలీలో ఇవన్నీ వచ్చాయి గైస్. సో లెట్స్ టేస్ట్ హల్వా ఫస్ట్. కట్లరీ తీద్దాం. సో ఇది కాదు, ఇదైతే బాగుంది సార్ యాప్లో ఈ హోటల్. నాకైతే నచ్చింది, తనకు కూడా పావ్ బాజీ నచ్చింది. ఆవురమని తింటున్నాడు. ఇప్పుడు నా టైం ఆవురమని తిననీకి. మ్యాంగో పచ్చడి బాగుంది. బాగుంది. సో ఇది నా థాలి అండ్ ఇది నేను. స్టార్ట్ చేసేలోపు నాది అయిపోయింది ఇక్కడ. తనకు కట్టం చేసేటట్టు నీకు ఫస్ట్ వచ్చింది నన్ను. ఓకే ఇది. సో లెట్ us enjoy our dinner. Bye bye.